వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం, మానవ హక్కుల ఉల్లంఘనలతో అట్టుడుకుతోంది. ఇస్లామాబాద్ పాలకుల అణిచివేత ధోరణికి వ్యతిరేకంగా స్థానికంగా ప్రజలు చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. ప్రస్తుత సంక్షోభానికి దారితీసిన కారణాలను ఒకసారి అవలోకనం చేస్తే ముఖ్యంగా ఆర్థిక పతనం మరియు ద్రవ్యోల్బణం. విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం, విద్యుత్ కొరత, అలాగే గోధుమ పిండి వంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల మీద ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొంది. ప్రజా నిరసనలు. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ దీని ఆధ్వర్యంలో లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి శాంతియుత నిరసనలు చేపట్టారు. ఇక ఈ నిరసనల మీద పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో దాదాపు 20 నుంచి 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పారు. రావల్కోట్, ముజాఫరాబాద్ ఈ నగరాల్లో ఇంటర్నెట్ని బంద్ చేసేసి ఆహారము మరియు మందుల సరఫరాని నిలిపేయడం అనేది స్థానికుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది. సో ఇక గిల్గిట్ బాల్టిస్తాన్ సరిహద్దుల్లో ప్రజలు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసినటువంటి అవమానకరమైన వ్యాఖ్యల తర్వాత కార్గిల్ చలో అంటూ భారత్లో విలీనానికి సిద్ధం అనేటువంటి సంకేతాలు పంపిస్తున్నారు. ఇక రెండవది చూసినట్టయితే సిపిఈసి, చైనా పాకిస్తాన్ మైండ్ గేమ్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి ప్రాజెక్టు మీద స్థానిక యువతలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమ ప్రాంత వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి తప్ప స్థానికులకి ఎలాంటి ఉపాధి కూడా లభించడం లేదంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు అమెరికా, ఐక్యరాజ్య సమితి సైతం పాకిస్తాన్ అధీనంలోని ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన మీద నిఘా కూడా పెట్టడం జరిగింది. ఇక మూడవ పాయింట్ చూసినట్లయితే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలో పేర్కొన్నట్లు భారత్ నేరుగా సైనిక బలగాలను ఉపయోగించాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ అరాచకాలకి విసిగిపోయినటువంటి పీఓకే ప్రజలే స్వయంగా తిరుగుబాటు చేసి మేము భారత్లో కలిసిపోతామని కోరుకునే రోజు దగ్గరలోనే ఉందని తాజా పరిస్థితులు కూడా నిరూపిస్తున్నాయి. భారత్ వైపు ఉన్న జమ్మూ కాశ్మీర్ సాధిస్తున్న ఆర్థిక వృద్ధి, అభివృద్ధిని చూసి ఆకర్షితులైనటువంటి ఆ ప్రాంతవాసులు తమను భారత పౌరులుగా గుర్తించాలి అని అంతర్జాతీయ వేదికల మీద డిమాండ్ కూడా చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థికంగా దివాళా తీసున్న తరుణంలో భారత్ నేరుగా సైనిక దాడికి దిగితే అది అంతర్జాతీయ యుద్ధానికి కూడా దారితీసేటువంటి అవకాశం ఉన్నందున వ్యూహాత్మక దౌత్యం, అలాగే స్థానిక తిరుగుబాటు ఇవే దీనికి కీలకం కాబోతున్నాయి. ఇక చట్టబద్ధమైనటువంటి అధికారం, లీగల్ అథారిటీ భారతదేశాందే. దీనికి సంబంధించి ఉన్నటువంటివి చూసినప్పుడు విలీన ఒప్పందం 1947 అక్టోబర్లో జమ్మూ కాశ్మీర్ మహారాజా హరిసింగ్ భారతదేశంతో కుదుర్చుకున్నటువంటి విలీన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ చట్టబద్ధంగా భారత్లో మనకి అంతర్భాగాలే. ఇక పార్లమెంటు తీర్మానం, భారత పార్లమెంటు కూడా దీన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి అనే ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఒకవైపు బలూచిస్తాన్ తిరుగుబాటు, మరోవైపు పీఓకే నిరసనలు పాకిస్తాన్ అంతర్గత పతనానికి నాంది పలుకుతున్నాయి. పాకిస్తాన్ అంతర్గతంగా విచ్ఛిన్నం అవుతోంది. ఇక భారతదేశం ఆ ప్రాంతాన్ని భౌతికంగా ఎప్పుడు కలుపుకుంటుంది అనేది వ్యూహాత్మక రహస్యం అయినప్పటికీ ఆ భూభాగం తిరిగి భారత్ చేతుల్లోకి రావడానికి మునుపెన్నడూ లేనంత అనుకూలమైనటువంటి వాతావరణం ప్రస్తుతం ఏర్పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ నేపథ్యంలో ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా ఏదైతే 1969 బిఫోర్ పాకిస్తాన్ ఆక్యుపై చేసిందో మొత్తం మనకున్నటువంటి ఈ రావల్కోట్ కావచ్చు, లేదంటే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ ఈ మొత్తం ఏరియాని భారతదేశంలోకి ఎలా తెచ్చుకోవచ్చు అంటే ఈ కారణాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు జరుగుతుంది అనే దానికి మాత్రం ప్రస్తుతానికి సందిగ్ధతే ఉంది. ఒక పక్కన ఆ విప్లవం అక్కడ కొనసాగుతోంది, ఇంకో పక్కన భారతదేశం దౌత్యపరంగా ఇందులో చేయడానికి కూడా ఏం లేదు. ఆల్రెడీ అమెరికా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వీళ్ళు కూడా నిఘా పెట్టారు ఏం జరుగుతుంది అనే దానికి. పాకిస్తాన్ ఏమో ఆర్థిక దిగ్బంధంలో ఇరుక్కుంది, ఎక్కడి నుంచి సరైనటువంటి సహాయ సహకారాలు పూర్తిగా అందడం లేదు. ఇంకొక నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే మొత్తం పీఓకే భారతదేశంలో అంతర్భాగం అవ్వడం అనేది ఖాయం అని చెప్తున్నారు. అలాగే చైనా ఏదైతే మన దగ్గర నుంచి ఆక్యుపై చేసిందో అది కూడా మనలో కలిసిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనేది ఒక చిన్నపాటి ఆలోచన. ఇది దీనికి సంబంధించినటువంటి మరొక అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.